మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష. అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. మహిళలైనా, యువతైనా, అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష. కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష? ఊరూరు డప్పు వేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా, నాకు మాట్లాడనివ్వండి. ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000. ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష? ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి? ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అది చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష? వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరళంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, సత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం, పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష, పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. ఉన్నారు కదా మరి సిపిఎస్ రద్దన్నారు, వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేసేస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలైనా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టిలో మేడం కూర్చోండి. మేడం ఎల్ఓపి గారు కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. టైంలో నాకు మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాది మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడేనా నాకు చెప్పానండి అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితిని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 98.5% హామీలు నెరవేర్చారు అధ్యక్ష.
అతను ఇచ్చిన అమ్మఒడి ఆపేశారు అధ్యక్ష, రైతు భరోసా ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన, సున్నా వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు. మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలన్నీ ఈ రోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు అనిపించాయి అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 5 నెలలు 6 నెలలు అవుతుంది అధ్యక్ష, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష. కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష, ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న అధ్యక్ష, నవంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష, నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ రన్నింగ్ కామెంటరీ కరెక్ట్ కాదు, క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు అధ్యక్ష. అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లలు మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్యం ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు. మరి తల్లికి వందనం మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి ఇవ్వాల్సిన 12,450 కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో మంచి పథకం వీళ్ళు పెట్టారు అధ్యక్ష, మహాశక్తి పథకం అనేసి. చాలా సంతోషం. ప్రతి నెల కూడా 1,500 ఇస్తాము, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష. ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి విధించలేదు అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి కంటిన్యూ చేయనివ్వండి.